జై శ్రీకృష్ణ అండి. స్టార్ట్ చేద్దామా? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. మనం లాస్ట్ క్లాస్ లో తృతీయ విభక్తిలో ఏ శబ్దాలు ఎలా మారుతాయో రూపం తెలుసుకున్నాం కదా. తృతీయ విభక్తి మనం ఎప్పుడు వాడతాము అని అంటే, మనము ఏదన్నా ఒక పనిని చేస్తున్నప్పుడు దేనితో చేస్తున్నాము అనేది చెప్తాం కదా, అది చెప్పడానికి తృతీయ విభక్తి వాడతాం అన్నమాట. నేను పెన్నుతో రాస్తున్నాను, పెన్సిల్తో రాస్తున్నాను, కత్తితో తరుగుతున్నాను, కంప్యూటర్తో క్లాస్ వింటున్నాను, అట్లా తో అని పెట్టుకుంటున్నాం కదా. అలా చెప్పినప్పుడు అంటే అది మనం చేసే పనికి సాధనం అన్నమాట. ఓకేనా? ఆ సాధనంగా వాడినప్పుడు మనం తృతీయ విభక్తి వాడతాం. ప్రథమా విభక్తిలో ఏం చెప్తుంది? ప్రథమా విభక్తి మనం చేసే పని ఎవరు చేస్తున్నారు అనేది చెప్తుంది, అంటే కర్త. ద్వితీయ విభక్తి కర్మను తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, దాని వలన అంటే ఒక పుస్తకాన్ని చదువుతున్నారు అనుకోండి, అది పుస్తకం కర్మ అవుతుంది. అన్నం తింటున్నారు అనుకోండి, అన్నం కర్మ అవుతుంది. రోటీ తింటున్నారు, ఆ రోటీ అనేది కర్మ అవుతుంది. లేదంటే గ్రంథం చదువుతున్నారు, గ్రంథం కర్మ అవుతుంది. రాముడిని చూస్తున్నారు, అప్పుడు రాముడు కర్మ అవుతాడు. అంటే మనం దేని మీద అయితే ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని యొక్క ఫలితం మనకి ఏది వస్తుందో దాన్ని మనం ఆ ఫలితం అనేది దేని నుండి వస్తుంది అన్నది కానీ ఏదవుతుందో దాన్ని కర్మ అంటాం. తృతీయ విభక్తి కరణం, అంటే దేనితో చేస్తున్నాము అనేది. ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో ఏం తెలుసుకున్నాము? అకారాంత పుల్లింగ రామ శబ్దంకి తృతీయ విభక్తి ఏకవచనం రామేణ అణ వస్తుంది. బహువచనం రామైహి. సీత ఆకారాంత స్త్రీలింగ శబ్దం సీత, దీనికి సీతయా ఏకవచనం. సీతాభిహి బహువచనం. అతడు అంటే అది తద్ శబ్దం. దకారాంత పుల్లింగ తద్ శబ్దం, దాని రూపం ప్రథమ విభక్తి ఎలా ఉంటుంది? సహ. దాని యొక్క తృతీయ విభక్తి ఏమిటి? తేన. తేన సహ అంటే అతడితో కలిసి, అలా చెప్పుకున్నాం మనం. అలాగే బహువచనం చాలా మంది మగవారితో, అంటే ఒక పిల్లాడు చాలా మంది అబ్బాయిలతో ఆడుకుంటున్నాడు, అప్పుడు రామః లేకపోతే బాలకః తైహి సహ క్రీడతి. ఆడేది ఒక్కడే కాబట్టి క్రీడతి. అలాగే స్త్రీలింగం తద్ శబ్దం, దకారాంత తద్ శబ్దం స్త్రీలింగ రూపం. ప్రథమా విభక్తి ఏమో ఏకవచనం సా ఉంటుంది, బహువచనం తాహ ఉంటుంది. అదే తృతీయ విభక్తికి వచ్చేటప్పటికి ఏకవచనం తయా, బహువచనం తాభిహి. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదండి. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ద్వితీయ విభక్తి, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఈ మూడు నేర్చుకున్నట్టే కదా అందరూ? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం. నేను ఆల్రెడీ టైప్ చేసి గ్రూప్ లో పెట్టానండి, అవి ఏమైనా అర్థం కాకపోయినా అడగండి. లేకపోతే మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు రాముడు ఆమెతో వెళ్ళాడు, రాముడు బాలికలతో ఆడుకుంటున్నాడు, రాముడు వీరితో కూడి ఆడుకుంటున్నాడు, ఇట్లా చిన్న చిన్న సెంటెన్సెస్ ఫామ్ చేసుకొని రాసుకోండి, అలవాటు అవుతుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఓకే. ఇప్పుడు ఈ తృతీయ విభక్తిని మనం ఇంకెక్కడెక్కడ వాడాలి అనే వాటికి కొన్ని రూల్స్ ఉంటాయండి. కొన్ని తెలుసుకుందాం, అన్ని కాదు. ఇప్పుడు యానం అనేది ఒక శబ్దం. అదేంటి? యానం అనేది మనకి ఏం చెప్తుంది అని అంటే, మనకి ఇప్పుడు బస్సు ఉందనుకోండి, బస్సు యానం వాహనం గురించి చెప్తుంది అనమాట. మనం యానం అంటే అది వాహనం. లోకయానం అంటారు, అంటే అది బస్సు. నౌకయానం అంటే నౌక, అంటే
విమానం అంటే విమానం. ఇవన్నీ యానం అంటే ప్రయాణ సాధనం అన్నమాట. ఇవి చెప్పేటప్పుడు మనం తృతీయ విభక్తితో చెప్తాం. లోకయానేన. నపుంసకలింగానికి కూడా మనకి పుల్లింగంలానే వస్తుందని తెలుసుకున్నాం కదా తృతీయ విభక్తి నుంచి. లోకయానేన గచ్చతి. రామః పాఠశాలాం లోకయానేన గచ్చతి. అంటే రాముడు పాఠశాలకు లోకయానంలో వెళ్తాడు, బస్సులో వెళ్తాడు అని అర్థం. బాలిక ద్విచక్రికయా పాఠశాలాం గచ్చతి. ద్విచక్రికయా అంటే ఏంటి? ద్విచక్రిక అనేది ఆకారాంత స్త్రీలింగం. ద్విచక్రిక అంటే 2 చక్రాల బండి, సైకిల్ అన్నమాట. సైకిల్ తో పాఠశాలకు వెళ్తోంది అని అర్థం అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇట్లా మనము యాత్ర అంటే మన ప్రయాణ సాధనాన్ని చెప్పేటప్పుడు దేంతో చెప్తున్నాము అంటే, మనము ఇప్పుడు తెలుగులో ఏంటాం? నేను బస్సు ఎక్కి వెళ్ళాను, లేకపోతే బస్సులో వెళ్ళాను అంటాము. సంస్కృతంలో బస్సుతో వెళ్ళాను అనే మీనింగ్ లో తృతీయ విభక్తిలో చెప్తాం. ఓకేనండి? అర్థమైందా? ఇప్పుడు నేను సంస్కృతంతో మాట్లాడతాను. సంస్కృతేన వదామి, అంతేగాని సంస్కృతంలో అని తెలుగులో చెప్పినట్టు చెప్పకూడదు. ఇట్లా కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి, వాటికి మనం తృతీయ విభక్తి పెట్టాలన్నమాట. అవి 2-3 ఇన్స్టెన్సెస్ నేను మీకు చెప్పాను, వీటితో ప్రాక్టీస్ చేసుకో. ఓకేనా? అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్తే రాసుకుంటాం మేడం. ఏం చెప్పాలండి? తృతీయ విభక్తిలో సరే సరే. ఇప్పుడు యానం అంటే ప్రయాణ సాధనం అండి. లోకయానం అంటే బస్సు. రాముడు లోకయానములో అంటే బస్సులో స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పాలి అంటే మనము ఈ లోకయానములో అని తెలుగులో అంటాము, లోకయానముతో అని సంస్కృతంలో అంటాం. లోకయానేన గచ్చతి. రామః పాఠశాలాం లోకయానేన గచ్చతి. ఓకేనా? రామః పాఠశాలాం లోకయానేన గచ్చతి. మీరు ఏం చేస్తారంటే రికార్డింగ్ వినేసి రాసుకుందరు కానీ అప్పుడు మీకు ఎక్కువ టైం కొత్త విషయాలు తెలుసుకోవడంలో హెల్ప్ అవుతుంది. లేకపోతే మీరు రాసుకోవడం ఇప్పుడే చేశారనుకోండి బాగా స్లో అయిపోతుందేమో కదా. అందరూ రాసుకోవాలంటే ఒకసారి అది ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడే నేనేమి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగట్లేదు కదా, అందుకని మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదు. క్లాస్ అయిపోయాక ఒకసారి రికార్డింగ్ వినేసి రాసుకున్నారనుకోండి, రికార్డింగ్ అయితే మీరు పాజ్ చేసుకుంటూ కావాలంటే ఒక 5-10 minutes అక్కడ పాఠశాల మన ఎందుకు వచ్చింది మ్యామ్? మరి ఎక్కడికి వెళ్తున్నాడు? పాఠశాల అనుకున్న పాఠశాల మన ఎందుకు అన్నాం? అదేనండి, ఇప్పుడు మనం అది కర్మ అవుతుంది. కర్మ మనకి ఏ విభక్తిలో ఉండాలి? ద్వితీయ విభక్తిలో. కింగ్ కున్ అదేంటి తెలుగులో ఏమంటారు? నీ నూల కూర్చి గురించి అంటే ఇతను పాఠశాలను గూర్చి వెళ్తున్నాడు. ఓకేనా? అందుకని విభక్తిలో చెప్పాలి. పాఠశాల అనేది స్త్రీలింగం అండి, అందుకని పాఠశాల లాక్ దీర్ఘం పెట్టారు. శాల అని వచ్చినవన్నీ స్త్రీలింగం. పాఠశాల, పాఠశాల అలాంటివి స్త్రీలింగం. మీ డౌట్ శాల అని దీర్ఘం వచ్చిందా, మకార హలంతం వచ్చిందనా అండి? ద్వితీయ విభక్తిలో చెప్పాలి. పాఠం పుస్తకం, ఫలం మనం చెప్తున్నా. రామం సీత రాముణ్ణి చూసింది అంటే ఏమని చెప్తున్నాం? సీత రామం పశ్యతి. ఆ మకార హలంతం వచ్చినవన్నీ ద్వితీయ విభక్తిలో ఏకవచన శబ్దాలు. నపుంసకలింగానికి కూడా అలాగే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరు అవి గుర్తుపట్టగలగాలి. ఓకేనా? సత్యకళ గారు మీకు ఏమైనా అనిపిస్తుందా? లోకయానేన అంటే ఏంటండి? వాహనం ఏమిటి లోకయానేన అంటే? బస్సు అండి, బస్సు లోకయానముతో వెళ్తున్నాడు. బస్సు. ఓకే మ్యామ్, ఇప్పుడు మేము బస్సులో అని రాసుకోకూడదు, బస్సుతో అని రాసుకోవాలి కదా? తెలుగులో బస్సులో ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు బస్సుతో వెళ్ళాడు అని రాస్తే తెలుగులో తప్పు అవుతుంది, కానీ సంస్కృతంలో బస్సులో యాక్చువల్ గా అయితే దాని మీనింగ్ అయితే ఇప్పుడు బస్సుతో అనే వస్తుంది సాంస్క్రిట్ లో అయితే. అంతే.
ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ ఇది స్టైల్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? వాటి నియమాలని ఫాలో అవ్వాలి. మీరు నేను ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పినప్పుడు మీరు బస్సుతో అన్నారు అనుకోండి, తెలుగులో రాంగ్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే అది మ్యామ్. ఏ భాషలో రాస్తున్నప్పుడు ఆ భాషలో రాసుకోవాలి అంతే. బస్సులో వెళ్తున్నాడు అని అంటే కూడా దాని మీనింగ్ సంస్కృతంలో రాసినప్పుడు బస్సుతో అనే అర్థం వచ్చేటట్టు తృతీయ విభక్తి పెట్టుకొని రాసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఇంకొక ఓకేనా? ఎగ్జాంపుల్ కూడా చెప్పండి మేడం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ద్విచక్రికయా పాలకః ద్విచక్రికయా దేవాలయం గచ్చతి అంటే పాలకుడు రెండు చక్రాల అంటే సైకిల్ తో అన్నమాట. ద్విచక్రిక అనేది ఆకారాంత స్త్రీలింగం, యానం అనేది నపుంసకలింగం, ఇది స్త్రీలింగం. ఓకేనా? ద్విచక్రికయా దేవాలయం గచ్చతి. అర్థం కాకపోతే ఇక్కడ కంగారు ఇప్పుడు ఏమొద్దండి. నేనా అని ఎందుకు రాలేదు మ్యామ్? ద్విచక్రికయా నేనా అని ఎందుకు రాలేదు మ్యామ్? స్త్రీలింగంలో సీత ఎలా మారుతుందండి తృతీయ విభక్తికి? ఓకే, అంటే ఇందాకటిది బస్సు పుల్లింగమా మ్యామ్? నపుంసకలింగం అండి. యానం అనేది ఓకే ఓకే నపుంసకలింగం. ఓకే మ్యామ్. ఓకే, ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? మనం నెక్స్ట్ స్టెప్ వెళ్దామా? ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినవి కొంచెం స్పీడ్ గా చెప్పేశాం కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని చెప్పడానికి ట్రై చేస్తానండి. మీరు ఆ డిఫరెన్స్ ని గమనించడానికి ట్రై చేయండి. ఓకేనా? బాలుడు తండ్రితో కూడి మనము ఆపడం తెలుసుకున్నామా? ఆపణం అంటే మార్కెట్ కి వెళ్ళాడు. కొత్త కొత్త పదాలను గ్రహిస్తూ ఉండాలి. వాటిని సెంటెన్స్ లో మనం ఎలా పెడుతున్నాము అనేది కూడా గ్రహిస్తూ ఉండాలి మీరు. ఓకేనా? పాలకుడు తండ్రితో కూడి ఆపణం మార్కెట్ కి వెళ్ళాడు అంటే ఎలా చెప్తారు చెప్పండి ఎవరన్నా? బాలకః జనకనేన జనకః ఏమవుతుందండి తృతీయ విభక్తి మారేటప్పటికి? జనకేన. ఉత్తమం. బాలకం బాలకః జనకేన ఆనగం ఆపణం గచ్చతి. ఒకసారి ఇద్దరు మాట్లాడద్దు, ముగ్గురు సైలెంట్ గా అంటే మ్యూట్ లో పెట్టేసుకోండి. ఆపణం అణ వస్తుంది ఇక్కడ. ఆపణం గచ్చతి అంటే బాలకః జనకేన సహ ఆపణం గచ్చతి. జనకుడితో కూడి ఆపణానికి అంటే మార్కెట్ కి వెళ్తున్నాడు అని అర్థం. అదే బాలుడు బాలికతో కలిసి వెళ్తున్నాడు అంటే బాలకః బాలికయా సహ ఆపణం గచ్చతి. అక్కడ పుల్లింగం ఎలా మారుతోంది, స్త్రీలింగం ఎలా మారుతోంది అనేది మీరు ఈ పాటికి పట్టుకోవాలి. ఓకేనా? రాముడు ఆమెతో కలిసి వెళ్తున్నాడు. నేను ఎక్కడికో చెప్పలేదు, కలిసి వెళ్తున్నాడు. రామః తయా సహ కూడి అన్నాను కదా, తయా సహ గచ్చతి. బాలకః తేన సహ గచ్చతి. తేన సహ అంటే కలిసి అండి వారితో కలిసి వాళ్ళతో ఏకవచనం. తేన అతడితో. కరెక్ట్. ఓకే, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కొంచెం ఎక్స్ట్రా చేసుకొని కొంచెం కాంప్లికేట్ చేసుకొని బహువచనంలో చెప్తాము. అర్జునుడు అన్నలతో కలిసి అడవికి వెళ్ళాడు. చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రాసి చెప్పినా పర్వాలేదు, కొత్త వాళ్ళు ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఎవరైనా ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు చెప్పండి. కే కృష్ణ గారు చెప్తారా అండి? మణితురగా చెప్పండి కృష్ణ. లేదు మేడం అంటున్నానండి, నేను పూర్తిగా వినలేదు మేడం. సారీ. మణితురగా గారు, హిమబిందు గారు
అమ్మా సరే అర్చన గారు చెప్పండి. అర్జునః అగ్రజేన సహ వనం గచ్చతి. అగ్రజః పుల్లింగ శబ్దం, రామ శబ్దం లాగా. అగ్రజేన అంటే ఒక్క అన్నతో అని వస్తుంది అనమాట. చాలా మందితో కలిసి అంటే మాకు వచ్చిన అగ్రజైహి అగ్రజైహి. కరెక్ట్ కరెక్ట్, ఉత్తమం. సెంటెన్స్ మొత్తం చెప్పండి. అర్జునః అగ్రజైహి సహ వనం గచ్చతి. ఓకే. అతడు కాదు, పాండవులు, అందరు పాండవులు కలిసి కౌరవులతో యుద్ధం చేశారు. పాండవులు కౌరవులతో యుద్ధం చేశారు. పాండవః కౌరవేణ సహా యుద్ధం చేశారంటే చేస్తున్నారు. మనం ఇప్పుడు వర్తమాన కాలంలో ఉందాం. యుద్ధం చేస్తున్నారు, కరోతి అని చెప్పొచ్చు, లేకపోతే యుద్ధం కరోతి. కానీ ఇక్కడ ఒక్క నిమిషం, పాండవ అంటే ఒక పాండవుడు, దానికి బహువచనం ఏమవుతుంది? పాండవాః కౌరవైహి. కౌరవై అని వస్తుంది కదండి. అవునండి, కౌరవైహి విసర్గ కూడా పెట్టాలి. పాండవాః కౌరవైహి యుద్ధం కరోతి. సహా అవసరం, వాళ్ళతో కూడి, ఒకసారి వినండి, వాళ్ళతో కలిసి చేయట్లేదు కదా, వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళకి అగేనిస్ట్ గా అవుతోంది కదా. మరి వాళ్ళతో కూడి చేస్తున్నారు అని అంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఒక యుద్ధం అంటే వేరే వాళ్ళతో చేస్తున్నారు అనే అర్థం వస్తుంది. అందుకని ఇక్కడ పాండవులు కౌరవులతో యుద్ధం చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేసుకున్నాము? కర్ణుడు. పాండవులు బహువచనం కదా మేడం, కరోంతి అని వస్తుందా? కుర్వంతి. కరెక్ట్, కుర్వంతి. పాండవాః కౌరవైః యుద్ధం కుర్వంతి, చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు కౌరవులతో కూడి కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు అంటే వాళ్ళందరూ ఒకటే గ్రూపు అనే ఇండికేషన్ వస్తుంది కదా, వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తున్నాడు అంటే కర్ణః కౌరవైః సహ యుద్ధం కరోతి. డిఫరెన్స్ చెప్పచ్చా? కౌరవాః కర్ణః యుద్ధం కర్ణ సహ యుద్ధం కుర్వంతి అని చెప్పచ్చా? చెప్పచ్చండి. కర్ణుడితో కూడి అంటే కర్ణుడితో, కర్ణః అనేది అకారాంత పుల్లింగ శబ్దం. రామేణ లాగా కర్ణేన సహ అని చెప్పాలి. ఆ విభక్తులు వేయకపోతే మనకు కనెక్షన్ అనేది రాదు సెంటెన్స్ లో. ఓకేనా? మీకు ఎప్పుడైతే ఒక సెంటెన్స్, ఒక వాక్యంలో కర్తకి, కర్మకి, క్రియకి ఒక కనెక్షన్ రావాలి కదా, అవి విభక్తులు పెడితేనే వస్తుంది. ఓకే, డౌట్. ఇప్పుడు కౌరవులతో కూడి కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు అన్నారు ఫస్ట్ మీరు ఒక సెంటెన్స్. ఇప్పుడు కర్ణుడు అదే ఇప్పుడు కౌరవై సహా అనేది స్టార్టింగ్ తోనే కౌరవై సహా అని మొదలు పెట్టొచ్చా మనం సెంటెన్స్? అంటే ఇప్పుడు ఆ సెంటెన్స్ ఎలా మారిపోయిందంటే కౌరవులు కర్ణుడితో కూడి యుద్ధం చేస్తున్నారు అని మారిపోయింది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకళ్ళు కూడి చేసుకుంటున్నారు యుద్ధం. కాబట్టి ఇప్పుడు కర్ణుడితో కూడి కౌరవులు చేస్తున్నారన్నా, కౌరవులతో కూడి కర్ణుడు చేస్తున్నాడన్నా, అక్కడ మనకి ఓవరాల్ గా మీనింగ్ ఒకటే, వాళ్ళందరూ ఒక గ్రూప్ లో చేస్తున్నారు అనే ఉద్దేశంతో మనం అలా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు క్రియ మారుతుంది కదండి, కౌరవై సహ అనొచ్చా అండి? కర్ణః కౌరవై సహ యుద్ధం కరోతి. కర్ణుడు ఒక్కడే కాబట్టి కర్త. కౌరవులతో అన్నప్పుడు కౌరవులు అనేది తృతీయ విభక్తిలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళతో కూడి అనేది వస్తుంది. కర్ణుడు ఒక్కడే చేస్తున్నాడు కాబట్టి కర్ణుడు అనేవాడు కరోతి వస్తుంది. అదే కౌరవులు కర్ణుడితో కూడి అన్నప్పుడు కుర్వంతి వస్తుంది. యాక్చువల్ గా ఇవి సాధనం అన్నప్పుడు వాడతారు, కొన్ని సందర్భాలలో ఈతో కూడా వస్తుంది. ఓకేనా? అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేం చెప్పాను, పెన్నుతో రాస్తున్నాను అంటే మనం చేసే పనికి
పెన్ ఏమైంది? సాధనం అయ్యింది కదా. ఆ పెన్ను ఉంటేనే నేను రాయగలుగుతాను. అలా ఒక సాధనంగా వాడుకున్నప్పుడు తృతీయ విభక్తి చెప్తాను. మనం కొన్ని తెలుగులో మాట్లాడేటప్పుడు నేను రాముడితో మాట్లాడాను, నేను సీతతో మాట్లాడాను అట్లా చెప్తాం కదా. అలాంటప్పుడు మనం మన తెలుగులో నుంచి సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు కూడా ఇది వాడుతున్నాం అన్నమాట. ఓకేనా? శశికళ గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదండి, ఇంతకు ముందు అడిగాను కదండి, అదే. ఓకే. మనం కర్త ఏకవచనంలో ఉంటే క్రియాపదాన్ని ఏకవచనంలో చెప్పాలి, కర్త బహువచనంలో ఉంటే క్రియాపదాన్ని బహువచనంలో చెప్పాలి. అది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మిగతా అవి కర్మ వలన లేకపోతే సాధనం వలన తృతీయ విభక్తిలో ఉన్న వాటి వలన మనకి క్రియాపదం మారదు, కర్తను బట్టి మాత్రమే మారుతుంది. ఓకేనా? రాముడు చేస్తుంటే కరోతి వస్తుంది, చాలా మంది రాముళ్ళు చేస్తుంటే కుర్వంతి వస్తుంది. ఓకేనా? ఓకే, మనం తృతీయ విభక్తికి వెళ్దామా? అందరూ ఇక్కడ దాకా కంఫర్టబుల్ గా ఉన్నారా? సారీ, తృతీయ వద్ద చతుర్థి. ఓకే, రాముడి కొరకు అన్నాను అనుకోండి, మనకి తెలుగులో కొరకొనకాయ అనేది తృతీయ విభక్తిలో చెప్తాం కదా. రాముడి కోసం పండు ఇస్తున్నాను, రాముడి కోసం పుస్తకం తెచ్చాను, ఇట్లా చెప్పాలనుకోండి. రాముడి కోసం, రాముడికై అని రెండు వాడతాం మనం తెలుగులో. అది రామాయ అని సంస్కృతంలో అన్నమాట. చతుర్థి విభక్తి ఏకవచనం రామాయ. ఓకే, అంటే రాముడి కోసం. కృష్ణుడి కోసం అంటే ఏమవుతుంది? కృష్ణాయ. శివుడి కోసం శివాయ. గణపతి కోసం గణపతి కాదు, గణేశ. గణేశ కోసం గణేశాయ. అలా మారుతూ ఉంటుంది. బాలకాయ, అధ్యాపకాయ అనేది ఇలా మారుతూ ఉంటది అనమాట. ఓకేనా? ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? ఇంకా చెప్తారా మీరేమన్నా సెంటెన్సెస్? వృక్షం కోసం అన్నాను అనుకోండి, వృక్షం అనేది మనకి పుల్లింగ పదం అని తెలుసు, వృక్షాయ ఇలా మారుతుంది. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తారా ఎవరైనా? బాలకః, బాలకఃకి ఎలా వస్తుంది చతుర్థి విభక్తి? బాలః, బాలః బాలకః రెండు మీనింగ్ ఒకటే. బాలః అంటే మన చిన్న పిల్లాడు, పిల్ల అనేసి అర్థం వస్తుంది. మనం అక్కడ స్పెసిఫిక్ గా లింగాన్ని తీసుకోము, బాలః అనే ఒక శబ్దం తీసుకుంటాం. బాలః అంటే బాలాయ. ఓకే, కృష్ణః కృష్ణాయ. ఇట్లా పేర్లు చెప్పడం ఇంకా కొన్ని ఓన్లీ అకారంతో ఎండ్ అవ్వాలి. కుశః కుశాయ, లవః లవాయ, అర్జునః అర్జునాయ. అలా చెప్తారా? రవి వస్తే ఎట్లా చెప్పాలి? అవి ఇకారాంత పుల్లింగ శబ్దాలండి, వాటికి మళ్ళా కొంచెం విడిగా మారుతూ ఉంటుంది. అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఉట్టి రామ శబ్దంతో కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకుంటున్నాం. ఓకేనా? చతుర్థి విభక్తిలో రామాయ అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. రవికి హరికి ఎలా మారుతుంది అనేది మనం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటాం. ఓకేనా? కొన్ని రోజులు క్లాసెస్ అయిపోయి మీకు అన్ని విభక్తులు ఎలా మారుతున్నాయి, ఎందుకు మారుతున్నాయి, వాటిని ఎలా వాడాలి అని తెలుసుకున్నాక ఇకారాంత పుల్లింగము, ఇకారాంత స్త్రీలింగము, ఉకారాంత పుల్లింగము, ఉకారాంత స్త్రీలింగము, అలా వేరే అంతాలు ఉంటాయి, అవి కొన్ని నేర్చుకుంటాం. ఓకే, చెప్పచ్చు చెప్పచ్చు. యుధిష్ఠిరాయ చెప్పచ్చు. భరతః చెప్పండి. లక్ష్మణః లక్ష్మణాయ. ఒకటి చెప్పి మ్యూట్ అయిపోండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. ప్రశాంత్ ఉందనుకోండి, ప్రశాంత్ మళ్ళీ పొల్లుతో ఉన్న పేరు ఏదైనా ఒకసారి వచ్చింది అనుకోండి, అలాంటివి ఏమన్నా మనం ప్రస్తుతం ఏం చేస్తామంటే దాన్ని ప్రశాంతః అని మనము సంస్కృతంలో వీలుగా మనం ఆకారాంతం పుల్లింగ శబ్దానికి మార్చేసుకుంటాం, ప్రశాంతః. ఇక్కడ మనకి ఏంటంటే సంస్కృతంలో అకారాంతంతో పాటు మీరు అన్నట్టు ప్రశాంత్ అని ఉంది కదా, అది ప్రశాంత్ అనే తకారాంతం కూడా ఉంటుంది. కానీ ఈ శబ్దాలు మనకు పేర్లు ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత వరకు అకారాంతంతోనే ఎండ్ అవుతుంది.
కాబట్టి ప్రశాంత అని మార్చేసుకుంటాం. ఓకేనా? ప్రస్తుతానికి అలా మార్చుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొంచెం వివరాలు తెలుసుకున్నాక మార్చుకోండి. భాస్కరాయ ఉత్తమం. సూర్యః సూర్యాయ మన మిత్రః మిత్రాయ మిత్రః అంటే ఎవరండి? సూర్యుడు మిత్రం అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పుడు నాకు చతుర్థి విభక్తి మిత్రం చెప్పండి. మిత్రంకి ఎలా అవుతుంది చతుర్థి విభక్తి? మిత్రాయ నేను చెప్పలేదు కదా, ఎలా చెప్పేశారు మీరు? పుల్లింగము అండ్ నపుంసకలింగం ఫ్రమ్ తృతీయ విభక్తి సేమ్ ఉంటాయని చెప్పారు. కరెక్ట్. ఆ పాయింట్ కోసమే అడిగాను. వెరీ గుడ్. ఓకే అండి. ఇది ఏకవచనం. రామాయ. ఓకే, నేను రాముడి కోసం నమస్కరిస్తున్నాను అన్నప్పుడు మేడం చెప్పండి అర్చన గారు. మేడం మిత్రం మిత్రః రెండు వేరు వేరు శబ్దాలు, కాకపోతే దీంట్లో తృతీయ విభక్తి చతుర్థి విభక్తికి వచ్చేసరికి మిత్రాయ అంటే మనం రెండు సేమ్ కదా మేడం. ఇప్పుడు దీన్ని ఫ్రెండ్ లాగా తీసుకోవాలా సూర్యుడు లాగా తీసుకోవాలా? అది సెంటెన్స్ ని బట్టి మనం కాంటెక్స్ట్ ని బట్టి తీసుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు అడిగిన పాయింట్ కరెక్టే. అది కాంటెక్స్ట్ ని బట్టి మనకు అర్థం చేసుకోవాలంటే. మిత్రాయ నమః అంటే మీరు సూర్యుడి కోసం దండం పెడుతున్నారా, మీ ఫ్రెండ్ కోసం దండం పెడుతున్నారా అనేది రెండు కాంటెక్స్ట్ లో వస్తున్నది. మనం ఇప్పుడు సూర్యుడి కోసం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ సీత రామాయ రోటీ పచతి కరెక్టేనండి? రోటికాం పచతి. రోటీ అనేది మనము సంస్కృతంలో రోటీని రోటికా అంటారు. రోటిక ఆకారాంత స్త్రీలింగం. దానికి ద్వితీయ విభక్తి పెట్టాలి. రోటీని చేసుకోవాలి. రోటికాం పచతి. ఓకే. అమ్మ బాలుడి కోసం పండునిచ్చింది. దదాతి మనం తెలుసుకోలేదు అనుకుంటా కదా క్రియాపదం. దదాతి అంటే ఇవ్వడం. ఓకే, దాధాతువు. దదాతి అనేది చాలా స్పెషల్ వర్బ్ అండి. దాని రూపాలన్నీ మారుతూ ఉంటాయి ఎక్కువ, అందుకని మనం లాస్ట్ లో నేర్చుకుంటాము. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దదాతి అని వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా చతుర్థి విభక్తి వస్తుంది. ఓకే. రామాయ ఫలం దదాతి. ఇక్కడ ఎవరు ఇస్తున్నారో చెప్పట్లేదు, రాముడి కోసం ఇస్తున్నారని చెప్తున్నాం అంతే. తెచ్చాను అంటే ఆనయతి. రామాయ ఫలం ఆనయతి అంతేనా మ్యామ్? అంతే. ఎవరు తెచ్చారు ఇక్కడ కర్త చెప్పట్లేదు. ఎవరో మన ప్రథమ పురుషాలో తెస్తున్నాడు అని చెప్పేస్తున్నారు అంతే. ఓకేనా? అర్థమవుతుందండి? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అంబా బాలకాయ ఫలం ఆనయతి అంటే తల్లి పిల్లవాడి కోసం పండుని తీసుకొచ్చింది. ఓకే, అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి దయచేసి, లేకపోతే చిన్న చిన్న సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, రికార్డింగ్ అంతా కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఒకళ్ళ కోసం అంటే రాముడి కోసం, కృష్ణుడి కోసం, శివుడి కోసం అని చెప్పినప్పుడు మనం తృతీయ విభక్తిలో చెప్తాము. ఓకేనా? దీన్ని సంప్రదాన కారకం అంటారు. అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఏదైనా వింటే ఇది ఏంటి అని అనుకుంటారని చెప్తున్నాను. మనం ఎవరి కోసం అయితే ఒక ఇవ్వడం అనేది జరుగుతుందో, ఎవరికి ఇస్తున్నాము అనే దానికి మనం వాళ్ళని తృతీయ విభక్తిలో పెట్టాలి. ఓకే, రాముడి కోసం అన్నాను అనుకోండి, రామాయ అనేది దానికి తృతీయ విభక్తి. శివుడి కోసం అంటే శివాయ. బాలకుడి ఏ విభక్తి అని చెప్పాను మర్చిపోయాను, సారీ. చతుర్థి విభక్తిలో చెప్తాం. రామాయ అంటే చతుర్థి విభక్తి. రాముడి కోసం, బాలకాయ బాలకుడి కోసం, కృష్ణాయ కృష్ణుడి కోసం, ఇట్లా పుల్లింగంలో నేర్చుకున్నాం. ఓకేనా? ఇది ఎవరికైనా అర్థం
మేడం బాలకాయ అమ్మ బాలకాయ ఫలం దదాతి అనాలండి. ఇచ్చింది, బాలకుడి కోసం పండును ఇచ్చింది. ఇచ్చింది అనడానికి దదాతి చతుర్థి correct. విభక్తి. తీసుకువచ్చింది అంటే ఏమంటారు చెప్పాలి? తీసుకువచ్చింది. ఆనయతి. ఓకే. ఇప్పుడు దదాతి అనేది కొంచెం కాంప్లికేటెడ్ వర్బ్ కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టేసి ఆనయతి. రాముడి కోసం పండు తీసుకొచ్చింది, రాముడి కోసం పుస్తకం తీసుకొచ్చింది, రాముడి కోసం ఇంకోటి ఏదో తీసుకొచ్చింది. అట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ రెండు క్రియాపదాలని వాడుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి కొన్నాడు అని కూడా చెప్పచ్చు. కొన్నాడు అంటే క్రీణాతి. ఓకేనా? క్రీణాతి అంటే అతడు కొంటున్నాడు అని అర్థం. ఓకే, మిగతా రూపాలన్నీ మీరు వరి అవ్వద్దు. ప్రస్తుతానికి ఏకవచనంలో క్రీణాతి అంటే కొంటున్నాడు, దదాతి అంటే ఇస్తున్నది, అంటే ఇస్తున్నాడు ఇస్తున్నది, ఆనయతి అంటే తీసుకొస్తున్నది. ఈ మూడు క్రియాపదాలతో మీరు చతుర్థి విభక్తిని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా అండి? రాముడి కోసం, కృష్ణుడి కోసం అని వచ్చేటప్పుడు మనం చతుర్థి విభక్తిలో చెప్పాలి. అంతే. అర్థమైందా? ఇక్కడ నమః అనేది నమస్కారములు అని చెప్తున్నాం అన్నమాట. రామాయ నమః, రాముడి కోసం నమస్కారము. శివాయ నమః, శివుడి కోసం నమస్కారము అని. రాముడికి నమస్కరిస్తున్నాను అన్నామనుకోండి, అది వేరే. ఓకేనా? బాలకుడు రాముడిని నమస్కరిస్తున్నాడు, నమతి అనే క్రియాపదం వాడతాం. ఇక్కడ నమః అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా చతుర్థి విభక్తిలో చెప్పాలి. మనం శ్లోకాలలో చూస్తూ ఉంటాం కదా, సరస్వత్యై నమః, రామాయ నమః, శివాయ నమః, గణేశాయ నమః అలా ఉంటుంది. ఆ నమః అని వచ్చినప్పుడు చతుర్థి విభక్తి ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? శివుడికి రాముడికి అంటే మనం తీసుకొచ్చేదని అర్థం. శివుడికి రాముడికి నమస్కారము, శివుడికి నమస్కారం. కీ వస్తున్నప్పుడు ఉపయోగించవచ్చా కీకి? తెలుగులో వేరండి, సంస్కృతంలో వేరు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెలుగు భాషలో అది అలాగే వస్తుంది, మీరు చెప్పినట్టు రాముడికి నమస్కారము అని. కానీ సంస్కృతంలో రాముడి కొరకు నమస్కారము. ఓకేనా? ఇప్పుడు అకారాంత పుల్లింగం తెలుసుకుందాం. వృక్షాయ వృక్షం కోసం, బాలకాయ బాలకుడి కోసం, అధ్యాపకాయ అధ్యాపకుడి కోసం. చతుర్థి విభక్తి పురుషుడికి తెలుసుకుందాం. స్త్రీలింగం ఏకవచనం ఎలా మారుతుంది? సీతా శబ్దం తీసుకుందాం. సీతాయై అని వస్తుంది. ఓకే, సీతాయై. ఓకే, కళాయై అని ఇవన్నీ యశోదాయై, బాలికాయై, అర్చనాయై ఇలా మారుతుంది. ఓకేనా? లలితాయై, యాకి ఐత్వం. ఓకే, అది రాసుకోండి. కాన్సెప్ట్ అంతా సేమ్. అంటే బాలిక కోసం అన్నాను అనుకోండి, బాలిక కోసం అంటే బాలికాయై అనాలి. నేను బాలిక కోసం పుస్తకాన్ని కొన్నాను. అహం బాలికాయై పుస్తకం క్రీణామి. అహం బాలికాయై పుస్తకం దదామి. అహం బాలికాయై ఫలం ఆనయామి, తీసుకొచ్చాను. ఇలా అహంతో చెప్పాను కాబట్టి, ఉత్తమ పురుషాల్లో చెప్పాను కాబట్టి ఆనయామి అని మకారంతో ఎండ్ అయింది. లేదు వేరే వాళ్ళు ఎవరో తెచ్చారు అంటే సహ బాలికాయై పుస్తకం దదాతి, ఇస్తున్నాడు. సా బాలికాయై ఫలం ఆనయతి అంటే ఆమె తీసుకొచ్చింది. లేకపోతే వారు, తే బాలికాయై పుస్తకం క్రీడాతి క్రీడంతి అవుతుంది.
ఆనయంతి అంటే వాళ్ళందరూ పుస్తకం, ఒక అమ్మాయి కోసం పుస్తకం తీసుకొచ్చారు. ఇట్లా విడివిడిగా అంటే ఒకళ్ళ కోసం మనం ఎప్పుడైతే ఒకళ్ళ కోసం చేస్తున్నామో అప్పుడు వాళ్ళకి చతుర్థి విభక్తిలో చెప్తామన్నమాట. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా అండి అందరికి? ఎవరికైనా డౌట్ ఉందా? ముఖ్యంగా అష్టోత్తరాలు చెప్పేటప్పుడు ఇదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అవును, ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని వస్తుంది కదండి మనకి లక్ష్మీ అష్టోత్తరంలో. అంటే ఏంటి? ప్రకృతి అనేది ఒక పేరు కింద తీసుకుంటే దాని కోసం అనే అన్నమాట. మనకు అది ఇకారాంత శబ్దము. మనం తర్వాత నేర్చుకుందాం, 1-2 క్లాసెస్ తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతం చతుర్థి విభక్తి అంటే మనము ఎవరి కోసం చేస్తున్నామో ఆ పని వాళ్ళని చతుర్థి విభక్తిలో చెప్తాం. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్ చేద్దామా? అమ్మ బాలకుడి కోసం అన్నము వండుతోంది. ఎవరు చెప్తారండి? మేము ఒకటి చెప్పండి మేము ఒకసారి. అమ్మ బాలకుడి కోసం అన్నమును వండుతున్నది. అంబా అంబా చెప్పండి బాలకయ అన్నం పచతి. మళ్ళీ చెప్పండి. చతుర్థి విభక్తిలో బాలక చెప్పారు, కరెక్ట్ మార్చారు. బాలకాయ బాలకాయ. అంబా బాలకాయ అన్నం పచతి. అన్నం అంచండి. అన్నము, ఓదనం, భోజనం 3 ఆల్టర్నేటివ్ గా వాడచ్చు. అన్నం అన్నా, ఓదనం అన్నా, రైస్. నెక్స్ట్ ఆమె పుత్రుడి కోసం అన్నం వండుతున్నది, లేకపోతే రోటీ వండుతున్నది. రోటికా అని చెప్పాం కదా. ఆమె పుత్రుడి కోసం పుత్రాయ రోటికను కరెక్ట్, రోటికాం పచతి. రైట్. ఇంకా మీరు మ్యూట్ అయిపోండి, వేరే వాళ్ళకి ఛాన్స్. సార్ చెప్పరా మ్యామ్ ఇప్పుడు ఆన్సర్ మళ్ళీ చెప్పరా? సా పుత్రాయ రోటికాం పచతి. ఆమె పుత్రుడి కోసం రొట్టెను చేస్తున్నది, వండుతున్నది. మ్యామ్ రోటీ కానా మ్యామ్? రోటీ కామా మ్యామ్? రోటికాం. రోటికా అనేది ఆకారాంత స్త్రీలింగం. సీత లాగా అనమాట. సీతాం అవుతుంది కదా. సీతను అన్నప్పుడు ఏమంటారు మీరు? సీతాం అంటాం. అలా రోటికాం అనాలి. ఓకేనా? తర్వాత అధ్యాపకుడు విద్యార్థుల కోసం, విద్యార్థి అంటే శిష్య వాడండి. శిష్యుడి కోసం, ఒక్క శిష్యుడే, మనం ఏకవచనమే చేసుకున్నాం కదా. ఫలమును తీసుకొస్తున్నాడు. అధ్యాపకుడు శిష్యుడి కోసం ఫలమును తీసుకొస్తున్నాడు. ఇవన్నీ మనం ఏంటంటే సంస్కృతంలో ప్రస్తుతానికి అంటే మనం డైలీ బేసిస్ లో ఏమేమి మాట్లాడుకుంటాము, ఆ విభక్తిని ఎలా వాడాలి అని తెలియడానికి ఏంటంటే కొన్ని పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ లాగా కూర్చుకొని చెప్పడం తప్ప యాక్చువల్ గా వాడేది డిఫరెంట్ గా ఉంటుందండి. బట్ ఎక్కడ వాడుతున్నాము అనేది తెలుసుకున్నామంటే మనకి ఈజీ అవుతుంది. అందరూ ఈ శ్లోకం నాకు మొత్తం రాదు నోటికి. రామాయ రామభద్రాయ ఆ శ్లోకం తెలుసా మీకు? ఎవరికైనా వచ్చా? రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతాయ పతయే నమః అండి. సీతాయ పతయే నమః. సీతాయాః పతయే నమః. సీతాయాః పతయే నమః అని చదువుతాం. ఓకే. రామాయ అంటే రాముడి కోసం. రామభద్రాయ అక్కడ ఒత్తు దేనికి వస్తుందో నాకు మైండ్ లోకి రావట్లేదు. రామభద్రాయ అంటే రామభద్రుడి కోసం. బాకే వస్తుందండి. రామచంద్రాయ అంటే రామచంద్ర అనే అకారాంత పుల్లింగానికి
చతుర్థి విభక్తి అంటే ఆయన కోసం, రామచంద్రుడి కోసం. అట్లా మీరు అన్ని ఆ శ్లోకం రాయండి, అన్ని పదాలు మీకు రామాయ అలాగే వస్తాయి అన్నమాట. అది చూసారంటే మీకు చతుర్థి విభక్తి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అలా మీరు ఎక్కడన్నా చూస్తే గుర్తుపట్టేటట్టు ఈ విభక్తులు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. మనకి ప్రాక్టీస్ అయ్యి గుర్తుండాలి కాబట్టి ఇట్లా రాముడి కోసం పండు తెచ్చింది, బాలకుడి కోసం ఇది తెచ్చింది, ఇట్లా ఏదో కల్పించుకుని ఎగ్జాంపుల్స్. ఈ కల్పించుకుని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ విభక్తి ఎలా మారుతుంది అనేది కొంచెం మైండ్ లో స్థిరపడుతుంది. సీత కోసం అన్నాను అనుకోండి, నేను వెంటనే మీరు తక్కువని చెప్పగలగాలి. అది ఎలా వస్తుంది మీకు అలా శ్లోకాలలో లేకపోతే ఎక్కడన్నా సాహిత్యంలో చదివితేనే అంటే చాలా రేర్ గా కనిపిస్తుంది కదా. అందుకని మనం ఇంట్లో రెగ్యులర్ గా పాడే పదాలతో పేర్లతో జస్ట్ ప్రాక్టీస్ కోసం. బాలిక కోసం అన్నాను అనుకోండి, ఏమని చెప్తారు మీరు? ఎవరు చెప్పట్లేదు, అర్థం కాలేదా? సీతాయై. బాలక అంటే బాలకాయ వస్తుంది. బాలిక అంటే స్త్రీలింగం, బాలికాయై వస్తుంది. డిఫరెన్స్ మీరు పట్టుకోవాలి, ఓకేనా? ఛాత్ర అంటే పుల్లింగం, ఛాత్రాయ అని పుల్లింగంలో చెప్తున్నాను చతుర్థి విభక్తి. అదే ఛాత్ర అని స్త్రీలింగంలో చెప్పాను అనుకోండి, ఛాత్రాయై అని చెప్పాలి. ఆ డిఫరెన్స్ ని మీరు గమనించండి, ఓకేనా? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందండి. కొన్ని ఎగ్జాంపుల్ మీకు తోచిన శబ్దాలతో ఒక సెంటెన్స్ చెప్పండి. అది కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా ఉండక్కర్లేదు. మనం రోజువారీగా మనం ఇంట్లో తెలుగులో చెప్పుకునే సెంటెన్సెస్ ఉంటాయి కదా. ఒక భాషను ప్రాక్టీస్ చేయాలంటే చిన్న చిన్న సెంటెన్సెస్ తోనే కదా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. అలా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పారంటే మీకు అలవాటు అవుతుంది. ఎవరైనా చెప్తారా? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పిన వాళ్ళు. చెప్పచ్చా? రాముడు సీత కోసం వచ్చాడు అంటే ఇది చతుర్థి విభక్తిలో వస్తుందా మ్యామ్? మ్యామ్ రాముడు సీత కోసం వచ్చాడు, కరెక్ట్. అంటే అప్పుడు రామాయ సీతాయై గచ్చతి అంతేనా మ్యామ్? రామాయ కదండి, రామః సీతాయై ఆగచ్చతి. అంటే ఇక్కడ ఎవరు వచ్చారండి? కాదు, ఏమపింది గారు ఒకసారి ఆన్సర్ చెప్పండి నాకు. ఎవరు వచ్చారు? సీత కోసము రాముడు వచ్చారండి. రాముడు అంటున్నారు కదా. రాముడు అనేది రాముడు పని చేస్తున్నాడు. రాముడు ఏమవుతాడు? కర్త అవుతాడు. కర్త అయినప్పుడు ప్రధాన విభక్తిలో ఉండాలి. ఇది బేసిక్ రూల్ అన్నమాట. అంటే ఆ పని ఎవరు చేస్తున్నారు? రాముడు చేస్తున్నాడు. మనం ఆ సెంటెన్స్ చూడంగానే ఎవరు చేస్తున్నారు అనేది తెలియాలి. రాముడు అనేది మనకి చెప్తుంది రాముడు చేస్తున్నాడు ఈ పని అని. ఓకే, ఎవరి కోసం చేస్తున్నాడు? సీత కోసం. సీత కోసం అన్నాం కాబట్టి సీతను చతుర్థి విభక్తిలో పెట్టాలి. ఓకే, సీతాయై. సీతాయై గచ్చతి. ఆగచ్చతి వచ్చాడు కదా. అవును. తండ్రి పుత్రుడి కోసం పుస్తకాన్ని తీసుకొచ్చాడు. తండ్రి పుత్రుడి కోసం పుస్తకాన్ని తీసుకొచ్చాడు. చెప్తారా ఎవరన్నా? జనకః పుత్రాయ పుస్తకం ఆనయామి. ఆనయామి ఎందుకు వచ్చింది? మీరు తెస్తున్నారు. ఉత్తమం, కరెక్ట్, రైట్. జనకుడు కోసం అంటే అండి మనం బహువచనం ఇంకా నేర్చుకోలేదు కదండి. విద్యార్థి కోసం. విద్యార్థి అంటే ఒక్కడే గురించి చెప్పాను నేను. నేర్చుకున్నాం. ఒకేసారి 2 చెప్తే కొంచెం హడావిడి అవుతుందని ఒక్కొక్కటే చెప్తున్నాను పర్ క్లాస్. అందుకని కోసం అంటే ఛాత్రాయ అంటే పుల్లింగంలో, ఛాత్రైహి స్త్రీలింగంలో. ఓకేనా? ఇప్పుడు నేను ఏదో అడిగాను. తండ్రి బాలిక కోసం పండును తీసుకువచ్చాడు.
తండ్రి బాలిక కోసం పండును తీసుకొచ్చాడు. జనకః ఫలం ఆనయతి. ఎవరి కోసం? బాలికాయై. నాకు అది కట్ అయిపోయిందండి, వినిపించలేదు, అందుకే మళ్ళీ అడిగాను. జనకః బాలికాయై ఫలం ఉత్తమం. తర్వాత ఆమె ఇంకా తమ్ముడి కోసం వచ్చింది. ఇలాగే అంటే అంటే ఇలానే ఉంటాయి అన్ని ఎగ్జాంపుల్స్. ఆమె తమ్ముడి కోసం వచ్చింది. చెప్పాలి త్వర త్వరగా, టైం అయిపోతుంది కదా. సా అనుజాయై ఆగచ్చతి. అనుజాయ రైట్. ఆగచ్చతి. అక్క తమ్ముడు కోసం బంతి చెప్పండి. అక్క తమ్ముడి కోసం బంతిని తెచ్చింది. చెప్పండి. అగ్రజ అనుజాయ కందుకం ఆగచ్చతి. గచ్చతి అంటే వెళ్ళడం అండి, గమనం అంటే మూమెంట్. నయతి నయతి అంటే తీసుకెళ్ళడం. ఆనయతి అంటే తీసుకురావడం. ఓకే. అగ్రజ కూతురు కోసం అంటే పుత్రికాయ అని వస్తుందమ్మా. యాక్చువల్ గా పుత్రి అనే శబ్దాన్ని వాడాలి. అది ఈకారాంత స్త్రీలింగం. మనకి ఇప్పుడు పేర్లు ఉన్నాయి చూడండి. నా పేరు, రాజేశ్వరి గారి పేరు, మణి గారి పేరు, లక్ష్మి గారి పేరు, శశి గారి పేరు, ఇట్లా అన్ని పేర్లలో ఈకారాంతం ఉంది. దేవి, మణి, రాజేశ్వరి అనేవి, సరస్వతి, ఇవన్నీ ఈకారాంత స్త్రీలింగం, దీర్ఘ ఈకారాంతం అన్నమాట. నది, గౌరీ, దేవి, లేఖని, అంకణి ఇలాంటి శబ్దాలు. ఇవి మనం కొంచెం తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? ఇవి నేర్చుకుంటే మీకు ఇంకా చాలా. డౌట్ ఏంటంటే ఇప్పుడు తండ్రి పుత్రుడి కోసం అని వచ్చింది కదా, అట్లానే పుత్రిక కోసం అంటే ఏమొస్తుంది అని అడిగి. పుత్రి అయి. ఓకే మ్యామ్. అందుకే మనం బాలికతో ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. నద్యై, గౌర్యై. మనం ఇప్పుడు సరస్వతి నమస్తుభ్యం చదువుకున్నాం. సరస్వత్యై నమః అంటాం చూడండి. అంటే సరస్వతి కోసం నమస్కారం. ఈకారాంతం స్త్రీలింగానికన్నిటికీ యై అని వస్తుంది అనమాట. రాజేశ్వర్యై, అక్కడ వరి అని చెప్పకుండా బర్రు తర్వాత యై పెట్టేసుకోవాలి. రాజేశ్వర్యై, మణ్యై, లక్ష్మ్యై, రజన్యై, ఇలా హాఫ్ లో అక్కడ కట్ చేసి దాన్ని యైని కలుపుకోవాలి. ఓకేనా? బహువచనం చెప్పుకుందామా, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా? ఇక్కడ దాకా ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు పుత్రిక కోసం అంటే పుత్రి అయి అని వస్తుంది అంత మ్యామ్, అంతే మ్యామ్. అంతేనండి, అంతే. సీతాయై, కవితాయై, అర్చనాయై, కళాయై, ఇంకా దేవి అన్నం మనం తెలుసుకున్నాం కాబట్టి దేవ్యై నమః, విజయాయై నమః, ఇట్లా రమాయై, రమ కోసం, అనుపమాయై, ఉమాయై, అన్నిటికీ యై అని వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా నాకు రామ శబ్దము 4 విభక్తులు చెప్తారా? రామ శబ్దంలో ఏకవచనం, బహువచనం, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి కూడా అలాగే, తృతీయ విభక్తి కూడా బహువచనం, ఏకవచనం చెప్పండి. చతుర్థి విభక్తి మనం బహువచనం నేర్చుకోలేదు కాబట్టి చతుర్థి ఏకవచనం వరకు చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? రామః చెప్పాలా మేడం? ప్రథమ విభక్తి ఏకవచనం రామః, బహువచనం రామాః. ద్వితీయ విభక్తి ఏకవచనం రామం, బహువచనం రామాన్. తృతీయ విభక్తి ఏకవచనం రామేణ, బహువచనం రామైః. చతుర్థి విభక్తి ఏకవచనం రామాయ. రైట్. ఇప్పుడు ఇంకొకళ్ళు ఇందాక చెప్తానన్న వాళ్ళు ఎవరు? బాలకః చెప్పండి. మ్యామ్ నేను చెప్పనా? చెప్పండి. బాలకః
ప్రథమా విభక్తి ఏకవచనం. బాలకాహ బహువచనం. బాలకాహ ద్వితీయ విభక్తి బాలకం. కరెక్టేనండి? కరెక్ట్ అండి, తప్పుంటే నేను చెప్తాను, మీరు చెప్పేయండి. ద్వితీయ విభక్తి బహువచనం బాలకాం. బాలకం, బాలకాన్, రామాన్ లాగా. రామ శబ్దం మనం రిపీటెడ్ గా తెలుసుకుంటున్నాము, వేరే శబ్దాలు చెప్పేటప్పుడు కొంచెం అలా కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి డైలీ ఒక పుల్లింగ శబ్దం, ఒక స్త్రీలింగ శబ్దం తీసుకొని అట్లా చెప్పుకుంటూ ఉన్నారంటే మీకు అన్ని శబ్దాలు పలకడం అలవాటు అయిపోతుంది. ఓకేనా? యై అనేది చేర్చాలి తెలుసు, కానీ అది ఎక్కడ చేర్చాలి, కరెక్ట్ గా చేరుస్తున్నామా లేదా, లక్ష్మి అయి కరెక్టేనా కాదా అని అట్లా ఒక చిన్న డౌట్ వచ్చేస్తుంది. లక్ష్మి అయి, లక్ష్మియా అంటే తృతీయ విభక్తి. ఈ ఈకారం అంతా మనం తెలుసుకోలేదు, కానీ ఏంటంటే ఆ కనెక్షన్ అనేది కరెక్ట్ గా పెడుతున్నామా లేదా అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది మనకి. సో ప్రతి పదం మనకు తెలిసిన శబ్దాలన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ క్లాసెస్ లో ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అక్కడ వచ్చినప్పుడు ఒక శబ్దం తీసుకొని చెప్పడం, ధాతువులకి ఒక రూపం చెప్పడం. అంటే ఇప్పుడు పఠతి తీసుకున్నాను, పఠతి, పఠంతి, పఠసి, పఠథః, పఠథ. సారీ, మధ్యలో ద్వివచనం అలవాటు అయ్యాక మళ్ళా చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది. పఠామి, పఠామహ, ఇలా చెప్పుకుంటూ ఉండాలి. ఓకేనా? అలా చెప్పడం అలవాటు అయితే మనకి ఈజీగా ఎక్కడెక్కడ ఏం వాడాలి అనేది గుర్తుకొస్తూ ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడతాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అతడు అన్నాను, అతడు అంటే సహా. ఓకే, దానికి టేబుల్ చెప్పండి. అంటే ఏకవచనం, బహువచనం, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. ఇక్కడ దాకా నేర్చుకున్నామా మనం? సహ, తే, తం, తాన్, తేన, తైహి. ఉత్తమం. ఇప్పుడు చతుర్థి విభక్తి. తస్మై అంటే అతడి కోసం, తస్మై నమః. అంబ తస్మై అన్నం పచతి, అతడి కోసం అన్నం వండుతోంది. ఓకే, అర్థమైందా? తస్మై, తస్మై, తస్మై నమః. అదే స్త్రీలింగం అయితే తద్ శబ్దం, స్త్రీలింగం, తకారాంత తద్ శబ్దం స్త్రీలింగ రూపం. చెప్పండి ఎవరన్నా. లక్ష్మి గారు మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. సత్యకళ గారు చెప్తారా? ప్రథమ విభక్తి ఎలా ఉంటుందండి తద్ శబ్దం స్త్రీలింగంకి? అంటే ఈ శబ్దాల పేర్లు కూడా మీకు అలవాటు అవుతాయని నేను అలాగే చెప్తున్నాను. ప్రథమ విభక్తి సాతో స్టార్ట్ అవుతుంది. చెప్పగలరా ఇప్పుడు? లేదు మేడం, నేను చెప్పలేదు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా. పర్లేదు, చెప్పండి ఎవరన్నా. సా అంటే ఆమె అండి. తాహ అంటే ఆడవాళ్ళు, ఆడవాళ్ళందరూ ప్లూరల్. కరెక్ట్. తాం అంటే ఆమెని, ఆమెని. తాహ ఆ ఆడవాళ్ళని, బహువచనం. తయా ఆమెతో, తాభిహి తయా ఆమెతో, తాభిహి ఆ ఆడవాళ్లతో, బహువచనం. కరెక్ట్. ఇప్పుడు చతుర్థి విభక్తి. తస్యై అంటే నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః. విన్నారా? అందరూ వింటారుగా, వినే ఉంటారుగా అందరూ. తస్యై అంటే చతుర్థి విభక్తి స్త్రీలింగం, ఆమె కోసం అని అర్థం. తస్మై పుల్లింగం, తస్యై ఆమె కోసం స్త్రీలింగం, తద్ శబ్ద రూపం. ఓకేనా? ఆమె కోసం రాముడు పండు తెచ్చాడు. చెప్పండి ఎవరన్నా. అర్థం అవ్వలేదండి ఎవరికి? రామః తస్యై ఫలం ఆనయతి. రైట్. జనకుడు
అంటే తండ్రి అతడి కోసం పుస్తకాన్ని తెచ్చాడు. జనకః తస్మై పుస్తకం ఆనయతి. ఉత్తమం. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదండి. అన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ కి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, చిన్న చిన్న ఇలాంటి ఎగ్జాంపుల్స్ చేసుకొని. ఆ తర్వాత నమః అని వచ్చినప్పుడు ఖచ్చితంగా చతుర్థి విభక్తి వస్తుంది. రామాయ నమః, కృష్ణాయ నమః, తస్మై నమః. అలాగే సీతాయ నమః, రమాయ నమః, సరస్వత్యై నమః. ఇది ఈకారాంతము, కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి. తర్వాత తస్యై నమః. ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ కి బహువచనం కూడా నేర్చుకుందాం. ఓకేనా? రామాయ, దానికి బహువచన రూపం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మనకి ఈ తద్ శబ్దం లాగానే అస్మద్ శబ్దం అంటే ఏంటి? నేను అని చెప్పే ఉత్తమ పురుష, అహం వయం అనే దాన్ని అస్మద్ శబ్దం అంటారని నేర్చుకున్నాం కదా. వాటికి కూడా ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి నేర్చుకోవాలి. ఓకే, అప్పుడు నన్ను, అతడు నన్ను పిలిచాడు, అతడు మమ్మల్ని పిలిచాడు, అతడు నాతో వెళ్తున్నాడు, నాతో వస్తున్నాడు, అలా చెప్పాలనుకోండి. మరి వాటికి కూడా విభక్తులు మారాలి కదా. అహం అని వాడేలేం కదా. వాటికి ఎలా మారుతుంది అనేది కూడా, నా కోసం, నాకు ఇది ఇష్టం అని చెప్పాలన్నప్పుడు కూడా మనం చతుర్థి విభక్తిలో చెప్పాలి. బాలకుడికి పాలు ఇష్టం అని చెప్పాలనుకోండి, దానికి ఒక విశేషమైన క్రియాపదం ఉంది. కానీ అప్పుడు చెప్పేటప్పుడు రోచతే అనే ఒక క్రియాపదం ఉందన్నమాట. బాలకాయ క్షీరం రోచతే అని వస్తుంది. అంటే బాలకుడి కోసం క్షీరం, పాలు ఇష్టము అనే అర్థం ఉంటుంది. ఆ రోచతే అనేది ఒక విశేష క్రియాపదము. అది వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా చతుర్థి విభక్తితోనే చెప్పాలి. ఇంకా అలా చాలా చాలా రూల్స్ ఉన్నాయండి. మనం అంత డీప్ గా కాకుండా ఏంటంటే ఎక్కడ వాడుతున్నాము, అది ఏ విభక్తి అనేది ఒక సెంటెన్స్ లో చదవంగానే అర్థమయ్యేటట్టుగా విభక్తులు నేర్చుకుందాం ప్రస్తుతానికి. తర్వాత ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు. సరేనా? శ్లోకం తెలుసుకుందామా ఇవాళది? వాసదత్త గారు ప్రణమః మహోదయ. నమస్కారః, శుభసాయం. శుభసాయం. అది చేస్తారా అండి? ఇంకో 3 minutes ఉంది. అంటే మన స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తానండి, చేస్తాను. ఒక్క నిమిషం షేర్. ఓకే, కనిపిస్తుందండి. లాస్ట్ ఉద్యమేనైవ సిద్ధ్యంతి అది అవ్వలేదు కదా. అది కూడా పెట్టాను. అది ఇది ఏదో కనిపించట్లేదు. మరి అందరికి కనిపిస్తున్నదా లేదో మరి నాకు తెలవట్లేదు. ఎందుకంటే చాలా లోపల కనిపిస్తుంది. నేను నాది వీడియో ఆఫ్ చేస్తానండి, కొంచెం స్పేస్. అందుకని నేను కూడా ఆపేస్తాను, సో దట్ మనకి ఇక్కడ స్పేస్ వస్తుంది. ఓకే ఓకే. సో ఈ శ్లోకం ఉద్దేశం అంటే ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాన మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది ఇది సుభాషితం. ఇది యాక్చువల్ గా సుభాషితం అంటే సుష్టు భాషితం, అంటే మంచి విషయాలు, వైజ్ సేయింగ్స్ అంటాం కదా, ఆ విధంగా చెప్తున్నారంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉద్యమేన ఏవ సిద్ధ్యంతి. ఉద్యమేన ఏవ అంటే ఏదైనా పని చెయ్యాలి అంటే అది కృషితోటి మాత్రమే. ఉద్యమము అనే మన పదం వినే ఉంటాం కదా. ఉద్యమం అంటే అర్థం ఏంటంటే ఒక కృషితో చేస్తేనే. ఏవా అంటే మాత్రమే, అంటే దేంతో మాత్రమే? ఉద్యమముతో మాత్రమే, అంటే కృషితో మాత్రమే. సిద్ధ్యంతి, సిద్ధ్యంతి అంటే సిద్ధించునుగాక. ఏ కార్యమైనా సరే కృషితోటి సిద్ధిస్తుంది. మనం అందుకే అంటాం కదా, కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్తూ ఉంటాం కదా. మనుషులు కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు అనే పదాలన్నీ మనం వినే ఉన్నాము. సో ఉద్యమేనైవ సిద్ధ్యంతి
కార్యాణి నా మనోరథై. ఏం సిద్ధిస్తాయిట? కార్యాలు. ఏవైతే కార్యాలు మనం అనుకుంటామో, కావాలని కోరుకుంటామో, విజయవంతం అవ్వాలని మనం మొదలు పెడతామో అటువంటి కార్యాలన్నీ కూడా ఉద్యమేనైవ అంటే కార్యములన్నీ కూడా కృషితోటి సంబంధించినవి. మనం వాటి కోసం కృషి చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే మాత్రం సిద్ధిస్తాయి అని చెప్పి నా కార్యాణి నా మనోరథై. కార్యాణి నా మనోరథై అంటే నా అనేది మనకి ఇక్కడ నెగిటివ్ గా చెప్తున్నాను అనమాట. అంటే మనోరథై నా అని చెప్పటం అంటే మనస్సులో నాకు ఆ కోరిక తీరాలని కానీ, లేదు అది సాధించాలని మనసులో ఉన్నంత మాత్రాన ఆ కోరిక కానీ, అదేదైతే మనం అనుకుంటున్నామో ఆ గోల్ ని రీచ్ అవ్వాలంటే మనం మనసులో అనుకుంటే సరిపోదు. నా మనోరథై, నేను మనసులో నాకు IAS కావాలనుంది, నాకు మనసులో డాక్టర్ కావాలనుంది అని అనుకోని పడుకుంటే సరిపోదు. అనుకోని దానికి తగ్గట్టుగా కృషి చేస్తే అవి సిద్ధిస్తాయి అని చెప్తూ ఇంకొక ఉపమానం ఇచ్చారు మనకి ఇక్కడ కింద. ఏమని? ఏ విధంగా అయితే మనం ఊరికేనే మనసులో అనుకోని కృషి చెయ్యకపోతే కార్యాలు సిద్ధించవో, ఎలాగంటే నహి సుప్తస్య సింహస్య అంటే సింహము అనేది మనకి తెలుసు మృగరాజు. అంటే అంతటి మృగరాజుకైనా కూడా సుప్తస్య అంటే నిద్రిస్తున్న సింహము. ఎలాగైతే సింహము నిద్రించి నా నోటిలోకి ఆహారం అంతా కూడా వాటంతటవే వచ్చి నా నోటిని చేరుకోవాలి అని ఒక మృగరాజు అంతటి శక్తివంతుడు బలశాలుడైన సింహము కూడా అనుకున్నంత మాత్రాన జరగదు. ఎలాగైతే జరగదో అలాగే అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ అంటే నిద్రపోతూ సింహము స్వప్నములో అన్ని మృగాలన్నీ కూడా వచ్చి నా నోట్లోకి ప్రవేశించునుగాక, ప్రవేశిస్తే బాగుండు అని అనుకుంటే అన్నంత మాత్రాన దాని ఆహారం దాని నోటి దగ్గరికి ఎలాగైతే చేరదో అంటే రాజు అయిన సింహము దగ్గరికి కూడా చేరదు. కాబట్టి ఎవరైనా సరే కార్యాలను సిద్ధించుకోవాలి అంటే ఖచ్చితముగా కృషి చేయవలసినదే అనే విషయాన్ని మనం ఈ సుభాషితం మనం సంస్కృతంలో మొట్టమొదటి సుభాషితం ఇదనమాట. ఎందుకంటే సాధారణంగా అందరికీ ఒక అపోహ అనుకోండి, లేకపోతే అది అలా ఏమో సంస్కృతం కష్టము అనే ఒక అపోహతో ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళకి ఇది చెప్తారనమాట. ఏదైనా కష్టం ఎప్పుడు నేర్చుకోనంత వరకు. మరి కష్టాన్ని సులభం చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి? నేర్చుకోవాలంతే. అభ్యాసము. రాదు వచ్చింది రాదు అనే దాని మధ్య ఏంటి ఉండేది? అభ్యాసం చేస్తే రానిది కాస్త వస్తుంది. అదే అభ్యాసం అన్నమాట. సో మనకు కూడా సంస్కృతం లలిత భాష, సంస్కృతం సరళా భాష, సంస్కృతం మృదుర భాష, సంస్కృతం మంజుల భాష. అందుకని సంస్కృతం కష్టము అని అనుకున్న వారందరికీ చెప్తున్నాను, మనం తెలుగులో 95% సంస్కృత పదాలే వాడుతుంటాము. కాకపోతే మనకి ఆ మధ్యలో ఏవైతే కనెక్షన్ చేస్తాం చూడండి, అవి మనకి రావు. అవి మాత్రం మనం నేర్చుకుంటే సంస్కృతం అతి సరళమైన భాష, చాలా సుందరమైన భాష. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి ఈ సుభాషితం ద్వారా మనకి కవి తెలియజేస్తున్నాడు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ ఇంకొకటి శ్లోకము. ఇదందరికీ తెలిసిన శ్లోకమే, తెలుగులోనే ఉంది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇదందరికీ తెలిసిన చాలా ప్రముఖమైన పద్యము, శ్లోకం అనుకోండి. ఇది మనకి కాళిదాసు విరచిత రఘువంశములోని మొట్టమొదటి శ్లోకము. రఘువంశం అనేది అతి పెద్ద మహాకావ్యము. అటువంటి మహాకావ్యాన్ని రచిస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ధ్యాన శ్లోకం లాగా ఈ శ్లోకాన్ని రచించటం జరిగింది. దీని అర్థం తెలుసుకుందాము. అన్వయం ప్రకారంగా దీని అర్థం తెలుసుకుంటే, వందే మనం ముందే చెప్పుకున్నాం కదా, క్రియాపదాన్ని వెతుక్కోవాలి ఫస్ట్ మనము. వందే మీరు కనుక ఆత్మనేపది క్రియాపదాలు తెలుసుకొని ఉండుంటే వందతే, వందేతే, వందంతే అని మనకి ఆత్మనేపది క్రియాపదం వస్తుంది. అంటే నమతి అని ఎలాగైతే ఉంటుందో నమామి లాగా ఇది కూడా అదే అర్థాన్ని చెప్తుంది. వందే అంటే వందనము, వందే మాతరం అని కూడా అంటూ ఉంటాం కదా మనం. ఆ వందే అంటే నమస్కరిస్తున్నాను. ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే మనం చెప్తున్నారు అక్కడ,
వాగర్ధావివ సంపృక్తౌ. దేనికి నమస్కరిస్తున్నాను, ఎందుకు నమస్కారం చేస్తున్నానంటే వాగర్ధావివ సంపృక్తౌ. వాక్ ప్లస్ అర్థము ఇవ, వాక్ ప్లస్ అర్థము ప్లస్ ఇవ అనేది అక్కడ 3 పదాల కలయిక. ఇవ అంటే అర్థం ఏంటంటే వలే, అంటే దాని వలే. అంటే ఈయన రాసే మహాకావ్యమైన రఘువంశములో పదాలు ఉంటాయి, శబ్దాలు, అర్థాలు 2 ఉంటాయి కదా. అంటే ఆయన వాక్కులో నుంచి వచ్చే ప్రతి మాట దాని అర్థము ఆయన ఏ విధంగా అనుకోని రాస్తున్నారో చదివే వారందరికి కూడా ఆ విధంగానే అర్థం కావాలి అనే ఉద్దేశం ఆయన అందులో స్పష్టంగా చెప్పబడుతున్నదన్నమాట. వాక్కు అర్థము కూడా 2 కూడా ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయి. సంపృక్తవు అంటే కలిసి ఉండటము, సంపృక్తవు అంటే మనకి ఇది కూడా పుల్లింగ రామ శబ్దం లాంటిది. సో ద్వివచనము రామ రామౌ లాగా సంపృక్తవు అని వచ్చింది అనమాట ఇక్కడ. సో వాగర్ధ వివ సంపృక్తవు. అందుకని నేను ప్రార్థిస్తున్నాను. మరి ఎవరిని ప్రార్థిస్తున్నావు? జగతః పితరౌ వందే. జగతః పితరౌ, ఎవరు జగత్తునకి పితరులు ఎవరు, మాతా పితరులు ఎవరు? పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ కూడా ద్వివచనము, నిత్య ద్వివచనం. ఇక్కడ కూడా మనకి పార్వతీ పరమేశ్వర్లని, వారిని నేను ప్రార్థిస్తున్నాను. వారిని ఎందుకు ప్రార్థించాలి? సీతారాముల్ని కూడా ప్రార్థించవచ్చు కదా, లేకపోతే ఇంకొకరినైనా వాణి హిరణ్య గర్భాభ్యాం అన్నట్టు వారిద్దరిని కూడా ప్రార్థించవచ్చు కదా. మరి పార్వతీ పరమేశ్వర్లని ఎందుకు ప్రార్థించాలంటే, ఎందుకు అంటే వారిద్దరే వాగర్ధ ప్రతిపత్తయే. వాగర్ధ ప్రతిపత్తయే అంటే వాక్కు అర్థము ఏ విధంగా అయితే విడదీయకుండా ఉంటాయో ఆ విధముగా పార్వతీ పరమేశ్వర్లు ఒకరినొకరు విడదీయకుండా అర్ధనారీశ్వర తత్వాన్ని కలిగి ఉంటారు. 2 ఒకదాంతో ఒకటి కలిసి ఉంటారు. అందుకని అటువంటి దానిని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దానిని ఎవరైతే చేయగలరో వారికి సమర్థులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. అందుకని అటువంటి పార్వతీ పరమేశ్వరులకు వందే, అటువంటి పార్వతీ పరమేశ్వరులని నేను నమస్కరిస్తున్నాను. అంటే ఇక్కడ మనకి 2వ అర్థం కూడా ఏమొస్తుందంటే పితరౌ అనే పదం చెప్పారు. జగత పితరౌ అంటే ఈ జగత్తుకంతా కూడా తల్లిదండ్రులు లాంటి వారు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వారి పిల్లల యోగక్షేమాలు, వారి పిల్లలు అడిగే ఏవైనా కోరికలు ఉంటే అవి తీర్చే సమర్థత కలిగి ఉంటారు. అదే విధంగా పార్వతీ పరమేశ్వరులు వాక్కును అర్థము ఏ విధంగా విడబడకుండా ఉంటాయో అదే విధంగా పార్వతీ పరమేశ్వరులు కూడా విడిపోకుండా ఉండే స్వరూపాన్ని కలిగి ఉన్నారు. సంపృక్తం అంటే కలిసి ఉండే స్వభావాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వారిని నేను ప్రార్థిస్తున్నాను. నేను రాసే ఈ రఘువంశ కావ్యంలోని మొట్టమొదటి శ్లోకంలో నేను మాతాపితరౌ అని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను రాసే ఈ మహాకావ్యాన్ని నేను ఏ విధంగా అయితే అర్థాన్ని చెప్పాలనుకుంటున్నానో చదివేవారు కూడా అదే అర్థంతో చదవగలిగేటట్టుగా నేను రాయవలను అని మన కాళిదాసు ఈ ధ్యాన శ్లోకంతో దాన్ని మొదలు పెట్టారనమాట. ఓకేనండి. అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఓకేనండి. రజనీ గారు, జై శ్రీకృష్ణ. బాగుందండి, చాలా ధన్యవాద. శాంతి మంత్రం కూడా చెప్పేయండి, రికార్డింగ్ ఆపేస్తాను తర్వాత. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. నమస్కారం. పునర్మిలామः.